ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటసు: దృశ్యము సత్యమన్న భావన వల్ల ద్రష్టకు బంధం ఏర్పడింది. అందువలన ద్రష్ట దృశ్యమునకు వసుడు అగుచున్నాడు. దృశ్యము మిథ్య అని తెలుసుకున్నటచే ముక్తుడు అగుచున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. మన జీవితంలోనే చూడండి, సెల్ ఫోన్ చూసినంతసేపు అది నిజమే అనిపిస్తుంది. జోకు వేస్తే అక్కడ మనము పడిపడి నవ్వుతున్నాము. ఏదైనా కష్టమైనవి చూపిస్తే అయ్యో పాపం అంటావు. నీకు నచ్చిన విషయం ఉంటే దానిని 10 మందికి షేర్ చేస్తాము. ఎందుకంటే అది నిజమని నువ్వు నమ్ముతున్నావు. ఎదురుగా అది ప్రత్యక్షంగా జరుగుతున్నంతగా దానితో లీనమైపోయి దానిని ఎంజాయ్ చేస్తున్నావు. అదే గురువుగారు తెలిపిన సహజస్థితి గురించి, మౌనం గురించి విన్నప్పుడు అది శాశ్వతము అని, ప్రయత్నం చేసే పని లేకుండా స్థిరమై ఉన్నదని అన్న నమ్మకము, అనుభవము మనకు కలగటం లేదు. విన్నంతసేపు ఆనందంగానే ఉన్నా వదలగానే ప్రపంచము మనల్ని ముంచేస్తూ ఉంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే, మనసుతో గ్రహిస్తూ ఉంది. మనస్సుతో గ్రహించేదంతా కూడా మిథ్యాజ్ఞానము. మనసు ఎంత నిజమో అది కూడా అంతే నిజము. ఎక్కడైతే మనసు నశించిందో అక్కడ నిజమైన జ్ఞానము గోచరిస్తుంది. సంసారం అంటే మనకు దేవుడు అక్కడ ఏమి కల్పించటం లేదు. మనం ఏదో కోరికలతో పనులు చేస్తాము, అది అక్కడ ఫలితం వస్తుంది. ఆ ఫలితాలను మనము అనుభవిస్తాము. అదే సంసారము. ఈ శరీరము ఆ తర్వాత ఏమైపోతుంది? ముసలిదైపోతుంది. శరీరాన్ని అక్కడ మార్చేస్తారు, కొత్త శరీరం ఇస్తారు. మళ్ళీ అక్కడ సంసారం ప్రారంభమవుతుంది. అక్కడ బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, అక్కడ అలాగే పరిసరాలు కూడా మారుతాయి. అన్నీ మారిపోతాయి. లోపల ఏది అయితే పోగొట్టుకోవాలని అనుకుంటున్నామో అది ఆ జన్మలో కూడా ఉంటుంది. లేని వస్తువు లేనట్లుగా తెలిస్తే కానీ ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తం కాదు. మనకు తెలియటం లేదు కాబట్టి భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకక్కడ తెలియకపోవటం వల్ల. నేను దృశ్యాన్ని చూస్తున్నాను కాబట్టి అది సత్యంగా భావిస్తున్నాను. అక్కడ కనపడేది అది ఉన్నట్లు చెప్పటం లేదు. నీవు గుర్తించి అది అక్కడ ఉన్నదని గ్రహించి అది సత్యం అని అనుకుంటున్నావు. సత్యము అనే పదంలో అక్కడ స్వయం ప్రకాశం కనబడటం లేదు. ఏ ఒక్క వస్తువు అయినా కూడా ఈ ద్వైతంలో, అంటే దేహం కావచ్చు, సంసారం కావచ్చు, లేకపోతే జగత్తు కావచ్చు, ఏ ఇతర వస్తువు విషయాలు కూడా కావచ్చు, అవి ఉన్నట్టు నీకు చెప్తున్నాయా? లేదు కదా. నీవు గుర్తిస్తున్నావు. అసలు ఈ మనస్సుకి, ఈ వ్యక్తిత్వానికి సత్యం ఒకటి ఉన్నదని తాను ఎన్నడైనా గ్రహించగలడా? అది సాధ్యమేనా? నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, భ్రమజనితము అని భగవాన్ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆ సత్యము నాకు ఎలా తెలుస్తుంది అని ప్రతి మనిషి అనుకుంటాడు. వాక్కులకు అతీతము, మనస్సుకు అతీతము, అవస్థాత్రయములకు అతీతమైనటువంటి సత్యప్రాప్తి ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు అది నీవై ఉన్నావు, కొత్తగా ఏదీ రాదు అని ఎంత సూచించినా కూడా ఇంకా ప్రశ్న మనకు అక్కడ మిగిలే ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ప్రపంచం సత్యమని, లేదా అసత్యమని, లేకపోతే మిథ్యా దృశ్యమని, లేకపోతే జడమని, ఈ వాదోపవాదాలన్నీ ఎందుకు? అటువంటి వాటికన్నిటికీ దూరంగా ఉండు. అహం లేని స్థితి, ద్వైతం లేని స్థితిగా ఉన్నప్పుడు నీవు ఆనందంగా ఉంటావు. నీవే అదే సహజ స్థితి అని అక్కడ భగవాన్ చెప్తున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు కనపడుతుందంటే
అర్థమైందిగా, ద్వైతం ఉన్నట్టు మాయ ఉన్నట్టు. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. వస్తున్నా. నమస్కారం సార్. దృశ్యము సత్యమన్న భావన వల్ల ద్రష్టకు బంధం ఏర్పడింది. అందువలన ఎందుకని 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 సత్యం అనుకుంటున్నాడు? ఎందుకంటే వీడు ఆ పరిమితమైన జ్ఞానంతో చూడడం వల్ల అది సత్యమని తెలుస్తోంది. అది కాదమ్మా, కాదమ్మా. వాసన వల్ల, వాసన వల్ల, కోరిక వల్ల. పరిమితమైన జ్ఞానం ఉంటే ఉంది. ఒక అందమైన వస్తువు చూశాడు, కావాలనుకుంటున్నాడు, వాసన వల్ల. రుచికరమైన పదార్థం కనపడింది, తినాలనుకుంటున్నాడు, వాసన వల్ల. నువ్వు అన్ని పదార్థాలు తినవు కదా. అంటే కోరికలు కాదు గురుగారు, ఇప్పుడు దృశ్యంగా ఎదురుగా కనపడతా ఉంది, అది వాస్తవమే అని చూస్తున్నాం కదా, అది వాస్తవం, కోరికలతో సంబంధం లేకుండా. ఎదురుగుండా నీకు కనపడదు, నీలో కోరిక ఉంటేనే కనపడుతుంది. దారపోతున్నావు, ఆకలేసింది, ఎన్నో హోటళ్ళు ఉంటాయి, అలాంటి హోటల్కి ఎందుకు వెళ్తావు? కోరిక. గురుగారు, దృశ్యముతో నువ్వు బంధం ఎందుకు ఏర్పరచుకున్నావు? బికాస్ ఆఫ్ ది డిజైర్, కోరిక. తర్వాత చదువు ఏమంటారు? దృశ్యము సత్యమన్న భావన వల్ల ద్రష్టకు బంధం ఏర్పడింది. అందువలన ద్రష్ట దృశ్యమునకు వసుడగుచున్నాడు. అంతేగా మరి. దీనికి ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈస్ ది డిజైర్. ఒక ప్రదేశం చూడాలను, ఒకదాన్ని దర్శించాలను, స్పర్శించాలను, స్పృశించాలను, అనుభవించాలను. మరి ఇది వాసనేగా. కరెక్ట్. అవును గురుగారు. ఇంద్రియాల ద్వారా అది చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. దృశ్యం ఉన్నట్టు చెప్పదమ్మా, నువ్వు చెప్తున్నావు. నేను చెప్తున్నాను, నేను గుర్తించి చెప్తున్నాను. ఇది బాగుంది, ఇది చూడవచ్చును, ఇది తినవచ్చును, ఇది అనుభవించవచ్చును, ఇట్లా. గురుగారు. సో నిన్ను బంధించేది నీ వాసనలు అని చెప్పడం. దృశ్యాలు కాదమ్మా, దృశ్యాలు ఎన్నో ఉంటాయి, అన్నీ నిన్ను బంధించవు. అవును గురుగారు. అవును అవును. ఆర్ యు గెటింగ్ ది అర్థమైంది గురుగారు. డిఫరెన్స్? ఏవైతే నేను అనుకుంటానో ఇక్కడ ఏమంటున్నారు? దృశ్యభారితం చిత్తాత్మన, అది వేరే సంగతి. దృశ్యాలని నువ్వు ఎలా తొలగిస్తావు? తొలగించలేవు, వాసనని తీసి పారేస్తావు. ఇప్పుడు మహర్షి ఏమన్నారు? చిన్నప్పుడు ఎన్నో గుళ్ళకి వెళ్ళేవాడు, ఆఫ్టర్ రియలైజేషన్ గుడికి ఎందుకు పోడు? దేర్ ఇస్ నో డిజైర్ టు గో. అది పాయింట్. చూడాలని, దర్శించాలని, తిరగాలని ఆ కోరిక ఉండాలిగా. అవును గురుగారు. ఏమా? అవును గురుగారు, ఉండబట్టే తిరుగుతాడు, లేకపోతే లేదు. నిన్ను బంధించేది నీ వాసన. ఆ వాసన ఎట్లా వస్తుంది? కోరిక రూపేణ, ఆలోచన రూపేణ వస్తుంది. అప్పుడు నీకు దృశ్యాలు కనపడతాయి. గురుగారు, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అంటే ఒకవేళ నాలో ఎటువంటి కోరిక లేదు, ఆ దృశ్యాన్ని చూస్తున్నాను, అది చూడలేవు. చూడవు. ఎందుకు చూడవు? కోరిక లేదు. ఎందుకు నువ్వు మాటి మాటికి తిరుపతి, తిరువన్నామల ఎందుకు వెళ్ళవు? దేర్ ఇస్ నో డిజైర్. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయిగా, ఎందుకు వెళ్ళవు? దేర్ ఇస్ నో డిజైర్. చూడాలన్న ఆకాంక్ష, కోరిక, వాసన. ఇప్పుడు ఇది కూడా ఎట్లా తయారైంది?
ఏదో ఒకసారి చూసి వస్తే సరిపోదు. పునర్దర్శన ప్రాప్తిరస్తు మాటి మాటికి పోతుంటావు. అది వాసన కూర్చుంది. గురుగారు. నువ్వేమనుకుంటావు, ఇదేదో భక్తి కావాలి, మన గుడికి వెళ్తున్నామని. కాదమ్మా, అది వాసన. భక్తి కూడా ఒక వాసనే. గుళ్ళు గోపురాలు తిరగటము వాసన. అది వాసన అంటే డిజైర్. ఇప్పుడు ఎవరన్నా కదిలించామనుకో, అష్టాదశ పీఠాలు చూడాలంటాడు. చూసి ఏం చేస్తాడు? తానెవరో తెలుసుకోకుండా ఇంకా మిగిలిపోయినాయి అంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలంటాడు. ఏ జ్యోతిర్లింగాన్ని చూసినా గాని నీ మనసులో మార్పు రావటం లేదుగా. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. చూసేది ఏమిటి? ఇట్ ఈస్ ద డిజైర్ దట్ ఈస్ బైండింగ్ యూ. దానివల్ల వెళ్తున్నావు నువ్వు, లేకపోతే వెళ్ళవమ్మా. ఏమా అర్థమైంది గురుగారు. ఇప్పుడు పూర్తిగా చదువు. ఇంకేమైనా డిజైర్ మిగిలిందేమో. దృశ్యము మిథ్యా అని తెలుసుకున్నటచ్చే ముక్తుడగుచున్నాడు. అంటే మిథ్యా అని తెలిసినంత మాత్రాన అది ఎలా ముక్తుడవుతాడు గురుగారు? మళ్ళీ చెప్పు. దృశ్యము మిథ్య అని తెలుసుకున్నటచ్చే ముక్తుడు అగుచున్నాడు. అమ్మా, మిథ్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు? స్వరూప జ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు. అది పాయింట్. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నావు. స్వరూప జ్ఞానం అంటే ఏంటి? చూచే నేను ఉన్నదేమో చూడు. అహంకారం లేదు. అదే లేకపోతే దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి మిథ్యే కదా గురువు గారు. నీ దేహం మిథ్యే కదా. నువ్వు నిద్రపోతూ బయటకు వచ్చాక కదా దేహాన్ని చూసింది. దేహం ఉన్నట్టు, జగత్తు ఉన్నట్టు, మరి ఈశ్వరుడు ఉన్నట్టు ఏమన్నా చెప్పారా వాళ్ళు? లేదు. నీ భావనలు. మిథ్య అంటే లేదని కాదమ్మా, ఒక దాని మీద ఆధారపడి కనపడుతుంది. తాడు మీద ఆధారపడి పాము కనపడుతుంది. అప్పుడు అనుకుంటావు, తాడు తెలిసాక పావే లేదు పొమ్మన్నావు. కాబట్టి స్వరూప జ్ఞాన ప్రకాశంతో మాత్రమే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేడు అనేది తేలిపోతుంది. సృష్టి లేదంటావు నువ్వు. అదే మహర్షి కూడా చెప్పింది. ఏమా గురుగారు, అంటే అంతవరకు ఈ జీవుడు బయట ఉన్న ప్రపంచాన్ని మిథ్యారూపంగా చూడలేరు, అంతే కదా గురుగారు? బయట ఉన్న ప్రపంచంతో వాసనగా తిరుగుతూ ఉంటాడు. ఇది నాదంటాడు, అది నీదంటాడు, ఇది బాగుందంటాడు, నాకు ఈ ప్రదేశం నచ్చిందంటాడు, నేను ఇక్కడే సెటిల్ అవుతానంటాడు. అట్లా పోయి కూర్చున్నారుగా తిరువണ്ണామలలో చాలా మంది. గురుగారు. కాబట్టి నీ కోరికే నిన్ను ఈ దృశ్యాల చేత బంధించబడుతున్నావు. దృశ్యం చెప్పదమ్మా, ప్రదేశం చెప్పదు. నువ్వు చెప్తావు, ఈ ప్లేస్ బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోతానంటాడు. పైగా కాశీ లాంటి ప్లేస్ లో. గురుగారు, ఇక్కడ ప్రపంచం నాలో ఉంది, అది బయట చూస్తున్నాను గురువు గారు. ప్రపంచం బయట లేదు, నా ఆలోచనే ప్రపంచం. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు అనుకుంటే చూస్తున్నావని విచారం చేస్తే తెలుస్తుంది. కానీ అది బయట ఉన్నట్టు నీకు తెలియదమ్మా. నీ దేహం కూడా నీకు తెలియదు, సంసారం తెలియదు, జగత్తు తెలియదు. నువ్వు ఆలోచన వచ్చినప్పుడే అది చూస్తావు. స్థూల దేహంతో స్థూల జగత్తు చూస్తావు. జగత్తు ఉంటే నువ్వు చూడటం కాదు, దేహాత్మ బుద్ధి ఉంటే చూస్తావు, లేకపోతే చూడవు. అర్థమైంది గురువు గారు. పాయింట్. గురువు గారు, అక్కడ రోడ్డు మీద పెడుతూ ఉంటాము, అన్ని కనిపిస్తూ ఉంటాయి,
అమ్మా కానీ కనిపించవు కొన్నిటికి కనిపించవు తల్లి, తొందరపడద్దు, అవి ఆ, కనిపించవు. నీ దృష్టి ఆహా, దాని మీదకి వెళ్తే చూస్తావు. అదే గురువు గారు, నా నా దృష్టి దేని మీద, నా ఆలోచన దేని మీద ఉంటుందో అది మాత్రమే అది కనిపిస్తాయి. కనిపిస్తుంది. అదే చెప్పేది. నీ వాసన, నీ ఆ, కోరిక, నీ అదే అటాచ్మెంట్. గురువు గారు, నువ్వు నా అటెన్షన్. విజయవాడలో వెళ్తూ ఉంటావు, ఇది మా ఇల్లు అంటావు చోట చూపించి, ఎందుకని అటాచ్మెంట్ వల్ల. లేకపోతే ఏ ఇల్లు చూస్తే ఆ ఇల్లు నాదనం. ఆ గురువు గారు, Is it not? అవును ఏమా? అవును గురువు గారు. కాబట్టి దృశ్యాలు అనేవి పూర్తిగా మానసికాలు, ఆలోచన. ఆ ఆ ఆలోచనే గురువు గారు, నిన్ను బంధిస్తుంది. ఆ గురువు గారు, ఏమా? అవును గురువు గారు, కరెక్టే. నిన్న చెప్పారు కదా గురువు గారు మీరు, అదే నేను ఆలోచన, నేను నాది అనేది కూడా ఆలోచనే. ఎప్పుడు వచ్చింది నీకని? నేను దేహమన అదే తర్వాత వచ్చింది. ఇదం దేహం అనుకున్నప్పుడు వచ్చింది అది. ఓకే, అర్థమైంది గురువు గారు. నువ్వు చెప్పు. గురువు గారు, అంటే ఇక్కడ అంటే రివర్స్ లో చెప్తున్నట్టు అనిపిస్తుంది గురుగారు. అంటే ఇప్పుడు దృశ్యము సత్యం అనేది ద్రష్టకి బంధం ఏర్పడేది దృశ్యం వల్ల అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంటుంది కదా గురువు గారు. దృశ్యం చెప్పిందా అది ఉన్నట్టు? ఆ దృశ్యం చెప్పట్లేదు. చెప్పిందా ఉన్నట్టు? లేదు లేదు లేదు. లేదు. నీవు చూచి బాగుందంటున్నావు, నీలో ఉన్నదే బయట చూశావు. అంటే ఇక్కడ దృశ్యము సత్యము అనే భావన వల్ల ద్రష్టకి బంధం ఏర్పడింది అంటున్నారా? ఎందుకని? వాసన వల్ల. అది సత్యం అవ్వటం వల్ల కాదు, వాసన అలా వల్ల చెప్తున్నా. సత్యమైంది. అంటే ద్రష్ట సత్యం అనుకుంటున్నారా? ఆయన విను, గురువు. మిథ్యా జగత్తు కూడా నీ వాసన వల్ల, కోరికల వల్ల, బంధాల వల్ల అది నీకు బంధమై కూర్చుంది. ఇప్పుడు సంసారం అనేది లేదు ఇక్కడ. అవును. నీ ఆలోచనతో సంసారాన్ని ఏర్పరచుకున్నావు, నీకు బంధం ఏర్పడింది. అవును. సంసారము జగత్తు అంతా ఒకటే. పాయింట్. గురువు గారు, అంటే దృశ్యము ఇక్కడ ప్రపంచము జగత్తు సత్యముగా భావించడం వల్ల ద్రష్టకి బంధం ఏర్పడింది, అయితే ద్రష్ట వల్ల కాదు 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 అది సత్యమో అసత్యమో పక్కకు పెట్టు. నీలో కోరిక ఉంది కాబట్టి అనుభవిస్తున్నావు. అంతవరకు దేనికి? కలగంటున్నావు. కళ అసత్యమని నీకు అప్పుడు తెలియదు. కోరికలతోటి నువ్వు దాన్ని వెంట పడుతున్నావు, అనుభవిస్తున్నావు, తింటున్నావు, సుఖిస్తున్నావు. బయటకు వచ్చి చెబుతావు అది అసత్యమని. ఈజ్ ఇట్ నాట్? జాగ్రత్త అవస్థ కూడా అంతేగా. నాయన రవి చెప్పు. గురువు గారు, అవునవును. ముందు ఫస్ట్ కోరికలతో దృశ్యాలు ఏర్పరచుకుంటానా? అసలు నీ జన్మకి కారణం డిజైర్. ఓకే. నీకు వాసన లేదనుకో, వాసనారాహిత్యమే ముక్త స్థితి అన్నాడు. గురువు గారు, విడిగా ముక్త స్థితిలో ఉండవు. ఆలోచన లేని మనస్సే ఆత్మ. మరి ఇక్కడ భగవాన్ ఉపదేశాలలో రివర్స్ బోధించారు ఇక్కడ. అంటే దృశ్యవారితో చిత్తవాత్మన, అంటే దృశ్యాల నుంచి వెనక్కి మరల్చిన మనస్సు అంటున్నారు ఇక్కడ. మళ్ళీ దృశ్యవారితో ఎట్లా చేస్తావు? దృశ్యాలను తొలగించగలవా? నీలో ఆలోచన లేకపోతేనేగా, కోరిక లేకపోతేనేగా. నీకు ఎప్పుడు వెళ్ళాలని లేదనుకో, అమెరికా లాంటి ప్రదేశం లేనట్టే అది. అమెరికా ఇస్ నాట్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. లేదు అసలు అది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు లేనట్టే నీకు. ఎందుకని? వాటి గురించిన కనెక్షన్ లేదు నీకు. కోరిక లేదు, వెళ్ళాలనే కోరిక లేదు.
ఓహో, అంటే నాకు ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలనే కోరిక వస్తే నేను అరుణాచలం వెళ్ళి ఆ దృశ్యాన్ని చూస్తాను. అది పాయింట్. ఆహాహా. అంటే అరుణాచలాన్ని తొలగించలేము మనం. ఇప్పుడు అరుణాచలం అనేది ఎక్కడా లేదు అసలు. ఆ. అమెరికా అనేది ఎక్కడా లేదు. అంటే కోరికుంటే దృశ్యం వస్తుంది కదా గురువు గారు. కోరిక ఉంటేనే అక్కడికి బయలుదేరుతుంది. ఇది ఎక్కడ ఉందా చూడటానికని. అవును. ఇప్పుడు నీకు ఆకలిగా ఉంది, తినే పదార్థం ఎక్కడుందా అని బయలుదేరుతావు నువ్వు. ఆ, అవును గురువు గారు. ఆకలి లేదు, డిజైర్ లేదు, దారంబడి ఎన్ని హోటళ్ళు ఉన్నా నువ్వు వెళ్ళవు. ఆహాహా, ఓకే ఓకే, అవును. అంటే దృశ్యాలు అంటే ఉన్నా ఉండకపోయినా ఓకే, డిజైర్ లేకపోతే దృశ్యం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారా? దృశ్యం కనపడదు. ఓకే, అంటే నీకు దృశ్యం ఉన్నా కనిపించదు. కుంభమేళ ఎందుకు కనపడదు? దేర్ ఇస్ నో డిజైర్. అంటే గురువుగారు ఇక్కడ దృశ్యాలు ఉన్నా ఉండకపోయినా కోరికలు లేకపోవటం వల్ల దృశ్యం ఉన్నా నాకు కనిపించదు అంటున్నారంట, అంతే కదా? ఉంటేనే దృశ్యము, కోరికలేమో దృశ్యం లేదు. అంటే అరుణాచలం ఉన్నది కానీ నాకు అరుణాచలం వెళ్ళాలన్న కోరిక లేదు కాబట్టి ఆ దృశ్యం నాకు కనిపించట్లేదు. ఇప్పుడు అరుణాచలం ఉందో లేదో ఎవరికి తెలియదు. అరుణాచలం చెప్పిందా ఉన్నట్టు చెప్పలేదుగా. చెప్పలేదు గురువు గారు. చెప్పలేదు. మహర్షి అరుణాచలం వెళ్ళాడని తెలిసి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావే తప్ప అరుణాచలం తెలియదు. ఓకే. ఇక్కడ ఒకతను రమణ మహర్షి ఇంటికి వచ్చాడు. అరుణాచల క్షేత్రం వచ్చానన్నాడు. వెంటనే చూడాలన్న కోరిక కలిగింది రమణ మహర్షికి. అవును. అప్పుడు బయలుదేరిపోయినాడు. అంటే భగవానికి కూడా అరుణాచలం అన్న పేరు వినంగానే ఆ లోపల కోరిక ఉంది కాబట్టి అది వెళ్ళాల్సి వచ్చింది. సపోజ్ వాడు రాలేదనుకో ఇంటికి, ఆ విజిటర్ ఈయన పోయే ప్రసక్తి లేదు. అవునవును. ఆ డబ్బులు అక్కడ బానేసి ఫీజు కట్టమంటే వెళ్ళిపోయినాడుగా. ఎందుకు వెళ్ళాడు? దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ డిజైర్. ఓహో, అంటే లోపల కోరిక ఉంది కాబట్టి ఆ దృశ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అది పాయింట్. ఓకే. ఇప్పుడు కర్మ ప్రారంభం అనేది సెకండరీ, ప్రైమరీ. పైగా ఏదో రైలు ఎక్కాడు, ఈ రైలు అక్కడికి పోదని చెప్పాడు ఒక మౌల్వి. వెంటనే దిగాడు, ఆ పోగులు ఎక్కడో కుదవ పెట్టాడు, 20 రూపాయలు తీసుకున్నాడు, ఇట్లా తిరిగాడుగా. ఇట్ ఈస్ ఎ డిజైర్ దట్ డ్రాగడ్ హిమ్ టు అరుణాచల. ఓకే. ఇక్కడ మనం చేయాల్సింది దృశ్యవారితం అంటే కోరికలు వెంబడి పరిగెత్తకుండా ఉండటం అర్థం గురుగారు. రాజమహల్ హోటల్ ఉంటే లేకపోతే నీకెందుకు? ఇక్కడ అర్థము దృశ్యాల నుంచి వెనక్కు మరల్చిన మనస్సు అంటే కోరికల నుంచి వెనక్కు మళ్ళిన మనస్సు అర్థం. అంతేగాని దృశ్యాల జోలికి వెళ్ళకపోవటం కాదు. దృశ్యాన్ని నువ్వు ఏం చేసిన దృశ్యం లేదు అక్కడ. దృశ్యం ఏం చేయలేదు. అవునవును. ఇప్పుడు చాలా మంది పరిగెడుతుంటారు ఆస్ట్రేలియా అని, అమెరికా అని. అవును లేదు, ఉంటే పోతే నీకెందుకు అమెరికా? అవునవును. మన చాలా మంది కుంభమేళాకి వెళ్ళి ఒళ్ళు హోనం చేసుకున్న వాడు ఉన్నారు. అంటే ఆ కోరిక ఉంది కాబట్టి వెళ్ళొచ్చాను. 66 కోట్ల మంది వెళ్ళారు అని. అదే అంతమందికి ఆ డిజైర్ ఉంది. కోరిక లేదు. దృశ్యాలని నీవు తొలగించటం కాదు,
బీ థాట్ ఫ్రీ, ఉమ్. ఆటోమేటిక్ గా దృశ్యాలు ఎగిరిపోతాయి. అంటే మరి ఇప్పుడు ఈ కోరికల నుంచి వెనక్కి ఎలా మరలుస్తుంది మనస్సు? కోరికలు వెంబడి పరిగెత్తకుండా ఉండాలంటే గురువు గారు వైరాగ్యము విచారంతో ఓకే. ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేస్తాడు చెప్తాడు. నేను చాలా సార్లు అడుగుతూ ఉంటా చేసే వాళ్ళని, ఆయన ఒకసారి వెళ్ళావు, చాలా పవిత్రమైన స్థలం అన్నావు, వచ్చావంటే ఆ పవిత్రత మధ్య నీకు ఆపాదించాలిగా, నీకు మార్పు రావాలిగా, మళ్ళీ మాటి మాటికి పోతావు ఎందుకు అంటే పవిత్రం లేదని అక్కడ చేసినట్టు. గురువు గారు. కాబట్టి పవిత్రత అపవిత్రత అనే పదాలు కూడా మానసికాలు. గురువు గారు, అవును. ఇప్పుడు భగవానికి స్వరూప జ్ఞానము ఎట్లా రివీల్ అయిన తర్వాత కూడా అరుణగిరి ప్రదక్షిణ చేశాడు అంటే ఆ కోరిక జనించినా కూడా అది బంధించకుండా ఉంది. డిజైర్ ఈస్ దేర్, కోరిక ఈస్ దేర్. అది కర్మ ప్రభావంతో లాక్కుపోయింది పోనీ అట్లా చూసుకున్నా. అంటే కోరిక పుట్టినా కూడా అది బంధించని కోరిక లాగా ఉంటుంది, అంతేనా గురువు? బంధ హేతువా భోగ హేతువా. కోరికలు వాసనలు రెండు రకాలు. గురువు గారు, బంధిస్తుందా మోక్షానికి దారి తీస్తుందా అనేది పాయింట్. ఓకే. బంధిస్తే పునరపి మరణం, పునరపి చరణం. బంధించకపోతే నీవుగా ఉంటావు, అది పాయింట్. గురువు గారు, అంటే అది మీరు ఒకసారి చెప్తారు కదా గురువు గారు, అంటే భగవాన్ కూడా పాయసం తీసుకుంటాను, మనము పాయసం తీసుకుంటాం, మనం తాగేది మళ్ళీ ఇంకోసారి అడుగుతూ ఉంటాం కదా, దానికోసం వెంపర్లాడతాం. అవును, అడిగావు మళ్ళీ ఎప్పుడు అన్నావు అంటే కోరికున్నట్టేగా. కోరికుంది. ఇప్పుడు భగవాన్ తీసుకున్న పాయసం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు భగవాను తీసుకున్న పాయసాన్ని మనం ఎలా చూడాలి? తిన్నాడు, మర్చిపోయినాడు. ఎలా ఉందంటే బాగుంది అన్నాడు అంతవరకే. ఇది కావాలి లేదుగా అంటే మృత మనస్సుతో ఉన్నాడు ఆయన. ఇంద్రియ వ్యాపారములు రికార్డింగ్ లేదు అక్కడ. ఓకే ఓకే. ఒక వాడు ఎందుకు ఏడుస్తాడో, ఎందుకు నవ్వుతాడో ఆ విధంగా ఉంటుంది జ్ఞాని యొక్క లక్షణం కూడా. ఈవెంట్స్ ఉన్నంత వరకు యాక్ట్ చేస్తాడు అండ్ హీ విల్ ఫర్గెట్ లైక్ ఎ చైల్డ్. జ్ఞాని చైల్డ్ ఒకటేను చెప్పటం. అదే అంటే ఇప్పుడు ఆ పసికందు తల్లి బిడ్డ పెట్టినప్పుడు తింటాడు, లేదా మళ్ళీ పడుకుంటాడు, అంతే కదా, అట్టా ఉంటుందా? ఆడుకుంటూ ఎందుకు నవ్వుతాడు, ఎందుకు పడిపోతాడు తెలియదు. మళ్ళీ లేపి తల్లి బిడ్డ అన్నం పెడితే మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, అట్ట తెలియదు గురు, అలా ఉంటుంది. జ్ఞాని మనసు పసిపిల్ల వాళ్ళలాగా ఉంటుంది, దేన్ని బంధించడం చెప్పటం. గురువు గారు, అర్థమైంది. అర్థమైంది. అంటే కోరికలు ఉండబట్టి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నీకు భర్త వచ్చింది కోరిక వల్ల, నువ్వు దేహంతో అసోసియేట్ అయినావుగా, ఎందుకు వచ్చింది ఇది? డిజైర్ వల్ల, వాసన వల్ల. లేకపోతే రాదు. నీకు బంధం ఎందుకు వచ్చింది? కోరిక వల్ల. దుఃఖం ఎందుకు వచ్చింది? కోరిక వల్ల. ఇంకేమైనా ఉందా? అర్థమైంది గురుగారు. అదే మెయిన్ ఏమంటేనాక దృశ్యాల వెంట కాకుండా ఈ కోరికలు వాసనలు
తొలగించుకోవాలి. ఇప్పుడు దృశ్యం అనేది విడిగా లేదమ్మా ఎక్కడ. అదే కోరిక జనించినప్పుడు అక్కడ దృశ్యం ఏర్పడతా ఉంది. నీకు జగత్ ఎప్పుడు కనపడుతుంది? దేహాత్మ బుద్ధి వస్తే జగత్ కనపడుతుంది. కోరిక ఉంటేనే ప్రదేశాలు కనపడతాయి. గురుగారు. రమణ మహర్షి విషయం తీసుకో. ఆయన ఎవరో వచ్చాడు ఇంటికి, అరుణాచలం అన్నాడు, కోరిక కలిగింది. అట్లా గురుగారు. అదే అరుణాచల్ అనే శబ్దం విన్న వెంటనే అతను మహర్షి భగవాన్ వెళ్ళిపోయారు అక్కడికి. అంటే లోపల ఉంది, అంటే తన భగవాన్ లోపల ఉండిపోయి ఉండింది. అది విన్నప్పుడు కోరిక తెలిసి వెళ్ళాలనుకుంటాడు. అంతవరకు తన హృదయంలో దాగి ఉంది కాబట్టి ఆ కోరిక బయటకు వచ్చింది. కాబట్టి అరుణాచలం అని ఎక్కడ ప్రదేశం లేదమ్మా. ఇట్ ఇస్ ఎ థాట్. గురుగారు. అంటే ఇందాక రవి చెప్పినట్లు కూడా ఇప్పుడు అరుణాచలం చూడాలనుకుంటే నాకు కోరిక కలిగింది అక్కడ, అంటే దృశ్యము అసలు లేదా గురుగారు? కోరిక జనించిన తర్వాత దృశ్యం ఏర్పడింది అంటారా? ఎవరు ఆలోచిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నాను. ఈ అహంకారం యొక్క మూలం ఏంటి? లేదు, అహంకారం లేనప్పుడు ఆలోచన దృశ్యాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. దేవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు కూడా ఎగిరిపోతున్నారు అక్కడ. అది ఆత్మేను అని చెప్పటం దీన్ని చూడదు. ఏమైనా అర్థమవుతుందా? కోరిక పుడితేనే ఆలోచన వస్తుంది కదా గురుగారు? కోరిక వస్తేనే ఆలోచన వస్తుందా ఇక్కడ? ఒక్క నిమిషం చెప్పేమంటావు? అంటే కోరిక పుట్టడం వల్ల ఆలోచన జనిస్తుంది అంటారా? అంతేనా? ఆ కోరిక అంతే వాసనేగా. వాసన టెండెన్సీ ఉంటేనే నీలో ఆ ప్రేరణ కలుగుతుంది. కలగదు. అంటే ఈ దేహాత్మ బుద్ధి ఆ వాసనని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది శరీరం పెట్టుకొని. నీవు ఒక ప్రదేశం చూడాలంటే దేహం కావాలి, వాహనం కావాలి, వెహికల్ కావాలి. గురుగారు. గురుగారు, నేను కళలో అయితే మీరు అన్నట్టుగా నా మనసులోని ఆ వాసనా బలం చేత నేను అనుకున్నవి పొందుతున్నాను, అది రుచిగా ఉంటుంది, లేదంటే అనుభవిస్తున్నాను. అక్కడి వరకు నేను మెలకువలోకి వచ్చినాక అది నిజమే అనిపిస్తుంది గురుగారు. కానీ జాగ్రత్త అవస్థలో నాకు అనిపించినా రవి గారికి అనిపించినా ఇంకెవరికైనా అనిపించినా వాస్తవంగా అక్కడ అది ఉంటుంది కదా, మాకెవరికి అనిపించకున్నా అక్కడైతే ఇంకొకరు ఉంది అని చెప్తున్నారు కదా, అది ఉన్నట్టే అవుతుంది కదా. అది కూడా ఉంటేనే కనపడతారు, కనపడరు. జాగ్రత్త అవస్థ కూడా కళ లాంటిది. మీలో కోరిక ఉండి ఇక్కడికి వచ్చారు కాబట్టి రవిని చూస్తున్నారు, చూడరు. ఇంకేదో వాకింగ్ చేసుకోబోతూ ఉంటారు ఎక్కడికో. అవును, అంటే అర్థం అవుతుంది గురుగారు, కానీ డైజెస్ట్ కావట్లేదు అది. నీలో ఆలోచన కోరికలు ఉంటేనే అది జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నం కావచ్చు, రెండు ఒకటే. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో అనుగ్రహం చేత, అప్పుడు వాసనలు నిన్ను బంధించవు, ఉంటాయి.
ఏం తినాలి, ఏం పోవాలి, ఏది అనుభవించాలి, అవన్నీ ఉంటాయి. ఏమైనా రవి గురుగారు అర్థమైంది గురుగారు. ఆ? అంటే ఇక్కడ దృశ్యాలు సత్యమా సత్యమా లేకపోతే అది మిథ్య అనే దానికన్నా అసలు ఈ కోరిక ఎవరికి జనించింది అన్నది ఇంపార్టెంట్ గురుగారు, అంతేనా? అది పాయింట్. ఏమనుకుంటున్నావు? తిరువన్నామలై ఉంది కాబట్టి అంటున్నావు. నీలో కోరిక ఉంది కాబట్టి తిరువన్నామలై కనపడింది. గురుగారు అవునవును. నీలో కాశీ ఉంది కాబట్టి అనిపించింది. నీలో ప్రయాగరాజ్ ఉంది కాబట్టి కుంభమేళకి వెళ్ళాలనిపించింది. అవునవును. లేకపోతే కోట్ల మంది ఎందుకు వస్తారు అక్కడికి? పైగా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు. ఇంకో కోరిక అది. అవును గురుగారు అవునవును. అది ఎట్టయినా సరే వెళ్ళి మునగాలి అన్న కోరిక జనిస్తుంది. మునగవలసింది ఆత్మ అనే గంగలో, బయట కాదు. గురుగారు అవును. అదే అర్థమైంది గురుగారు. అవును, జ్ఞాన గంగలో మునగాలంటారు కదా గురుగారు. అవును. ఎలా మునుగుతావు? నువ్వు ఆల్రెడీ ఉన్నావు, మునిగే ఉన్నావు. ఈ వాసనలు కోరికలు లేకపోతే అక్కడే ఉంటావు. కొత్తగా ఏది రాదు. ఎలా అయినా గురుగారు అవును, అర్థమైంది గురుగారు. అందుకనే నామరూపాల వెంట వెళ్ళవద్దు. దీనికి అలవాటు పడ్డావు. నీవు నిశ్చలంగా ఉండు. నిశ్చలమైనటువంటి సముద్రంలో నీకు అలలు ఎందుకుంటాయి? అలా ఉండదు కదా. అవును గురుగారు అవునవును. అంటే అంటే కోరిక జనించడం వల్ల ఆ నామరూపాలు అట్లా ఆవరిస్తున్నాయి, దానిపైన జనిస్తున్నాయి. అవి నువ్వు సృష్టించుకున్నావు. పాయింట్ అది. యు క్రియేట్ డిజైర్. దానికి బానిస అవుతున్నావు. అదే నిన్ను పునరపి మరణం, పునరపి జనడానికి తీసుకెళ్తుంది ఆయన. ఇంకేదో కాదు. అవునవును. ఆ కోరికలే పునర్జన్మని తీసుకొస్తున్నాయి. ఇంగువ కట్టిన గుడ్డకి వాసన ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంగువ పోయినప్పటికీ ఇక్కడ కూడా మనస్సులో కోరికల యొక్క వాసనలు దేహము రాలిపోయినా ఉంటుంది. అందుకని ఇంకో దేహం తీసుకుంటున్నాడు. గురుగారు అవును. ఇప్పుడు ఉన్న ఈ దేహానికి కారణం వాసన, లేకపోతే పుట్టాల్సిన పని లేదు. అవునమాట. ఆ కోరికల్లో కూడా ఇప్పుడు మంచి చేసే కోరికలు, చెడు చేసే కోరికలు రెండు వాసనే కదా గురుగారు. బాండేజ్. ఒకడు శత్రుత్వంతో పుడతాడు. హిరణ్యకశిపులు అవునవును. శిశువులు, రావణ కుంభకారులు, కుంభకర్ణాసులు వాళ్ళు శత్రుత్వంతో పుట్టారుగా. అవును గురుగారు అవును. మరి ఇంకేమైనా ఉన్నాయా అదృశ్యమయ్యే లోపల? అయ్యా శ్రీనివాసరావు గారు చెప్పండి. బీజ రూపంలో, సంస్కార రూపంలో
ఉన్న వాటి ద్వారా జన్మను పొందుతున్నాడు, తగిన ఉపాధిని వెతుక్కుని. అవి వచ్చిన అవును. తర్వాత వాటిని సాధించుకోవడం కోసం ఇతను ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. అది మహర్షి గారు తిరువన్నామలై వెళ్ళటం కానివ్వండి, మనం వెళ్ళటం కానివ్వండి, మన జూమ్ మీటింగ్లో కూర్చోవటం కానివ్వండి, రాలేని వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల కానివ్వండి, ఒకసారి మనమే రాలేకపోవచ్చు. ఇవన్నీ కూడా ఉంది లేదు అనేది వాళ్ళ మనసులో ఉంటున్న ఆలోచన బట్టి, వారు ఇచ్చే ప్రయారిటీని బట్టి. ఒక ఆయనకి క్రికెట్ మ్యాచ్ ఉంది, ఇంకొక ఆయనకి ఆ టైంలో క్రికెట్ మ్యాచ్ కాదు ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది, ఇంకొక ఆయనకి ఎక్కడో కూచిపూడి నాట్యం ఉంటుంది, ఇంకొక ఏదో సంగీత కచేరీ ఉంటుంది. అది వారి మైండ్లో ఉంటేనే బయట కనపడుతుంది, అక్కడికే వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళడు. అంతవరకు దేనికి గుర్రపు పందాలు ఎక్కడో ఆడుతుంటే అక్కడికి పోతాడు. అక్కడ పోక ఇక్కడే కూర్చొని ఆన్లైన్ బెట్టింగ్ చేసేవాడు ఉన్నాడుగా, వెళ్ళక్కర్లా. వేళైనా ఆన్లైన్ రవి బెట్టింగ్ ఇంకా లో వెళ్లకుండానే చేస్తాడు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు. అవన్నీ కూడా పోనీ ఆ కోరికతో ఆగిపోతుందా? డబ్బులు పోతే ఇంకా రావాలని, వస్తే ఇంకా వస్తాయని. డెస్టినీ అంటే భావం తద్భవతి అన్నారు కదా, ఎవడు ఏమనుకుంటే అదే కూర్చుంటాడు, అక్కడికే పెడతాడు, ఆ పనే చేస్తాడు. ఒకడు అమెరికా చివరికి పోతాడు, ఇంకోటి ఆస్ట్రేలియా పోతాడు. అది వ్యసనమై కూర్చుంటుంది. అవును, అందుకని ఇంద్రియాలకి బానిస అవుతున్నాడు జీవుడు. అవును. అది ఎక్కడి నుంచి వస్తుంటే గత జన్మ అనుభవాలు వాసన రూపంలో, బీజ రూపంలో ఉండి ఆ జీవుడు మళ్ళీ దానికి తగ్గ ఉపాధిని వెతుక్కుని అందులో ప్రవేశిస్తున్నాడు. అనుభవించడం కోసం కాబట్టి వచ్చాడంటే అనుభవిస్తాడు, ఎవరు తప్పించడం తరం కాదు. అయితే చెప్పారుగా వేళైనా మహర్షి, స్వేచ్ఛ నీకుండి ఫలితాలు తీసుకోవాలా లేదా అనే స్వేచ్ఛ. అంతే. గాలి వర్షం ఏమి ఎండ ఏమి నన్ను ఏం చేయలేదు అనుకుంటే ఆ గుహలోనే కూర్చున్నాడు, అదే ఎండలో అదే వర్షం.